సో పోస్ట్ మీటింగ్ సంబంధించినటువంటి ప్రొసీజర్స్, అందులో ఫస్ట్ది రిపోర్ట్ ఆన్ ఏజిఎం. ఏజిఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. సెక్షన్ 121 కింద ఇది ఓన్లీ అప్లికబుల్ టు లిస్టెడ్ కంపెనీస్, ఓన్లీ అప్లికబుల్ టు లిస్టెడ్ కంపెనీస్. మిగతా ఏ కంపెనీస్ కూడా రిపోర్ట్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫైలింగ్ ఇన్ ఎంజిటి 15. సో ఎంజిటి 15 లో ఫైల్ చేయాలి విత్ ఇన్ 30 days. ఇవి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ దీంట్లో. సో సెక్షన్ 121, filing of report on AGM is only applicable to listed public companies. It should file the report in MGT 15, form number MGT 15, by paying applicable fee within 30 days from the conclusion of general meeting, annual general meeting, right? So దీంట్లో కంటెంట్స్ ఏంటి అంటే నథింగ్ బట్ ఒక సింపుల్ సమరీ అన్నమాట. మీటింగ్ లో ఏం జరిగింది, మినిట్స్ లో ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని, రైట్, ఆ ఫామ్ లో ప్రీడిటర్మైన్ గా ఉంటుంది, అవన్నీ ఫిల్ చేసేయడం. మీటింగ్ ఎంతమంది వచ్చారు, రిజల్యూషన్స్ ఏం పాస్ అయ్యాయి, అపాయింట్మెంట్స్ ఏమైనా జరిగాయా, రైట్, మనకి కన్ఫర్మేషన్ ఆఫ్ క్వారం, రైట్, ఇలాంటివన్నీ కూడా. కంటెంట్స్ చూస్తే మీకు పేజ్ నెంబర్ 7.32 లో ఉంది చూడండి అన్న. సో ఆర్ఓసికి విత్ ఇన్ 30 days లోపు ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ పే చేసి ఫైల్ చేయాలంటున్నాడు. The report on AGM shall be prepared in addition to the minutes of the AGM. The report shall contain fair and correct summary of the proceedings of the AGM. Fair and correct అంటున్నాను, మీటింగ్ లో ఏం జరిగిందో అది మాత్రమే ఉండాలి, రైట్. సో కంటెంట్స్ వచ్చేసరికి డేట్ ఆర్ అండ్ వెన్యూ ఆఫ్ ద AGM, కన్ఫర్మేషన్ ఆఫ్ ద చైర్మన్, అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్, అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అటెండెడ్ AGM, కన్ఫర్మేషన్ ఆఫ్ క్వారమ్, మొత్తం ఏజిఎం కండక్ట్ చేయడానికి ఏవైతే కంపెనీస్ యాక్ట్ లో ప్రొవిజన్స్ చెప్పారో అవన్నీ కూడా కంప్లై అయ్యాము అని చెప్పి ఒక కన్ఫర్మేషన్. అలాగే బిజినెస్ ట్రాన్సాక్ట్ అట్ ద మీటింగ్ అండ్ ద రిజల్ట్ దేర్ ఆఫ్, ఏ బిజినెస్ ట్రాన్సాక్ట్ అయ్యి పాస్ అయ్యాయా, పాస్ అవ్వలేదా, దాని రెజల్యూషన్స్. అలాగే పర్టికులర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ అడ్జర్న్మెంట్, పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ మీటింగ్, చేంజ్ ఇన్ వెన్యూ, ఒకవేళ అడ్జర్న్మెంట్ కానీ చేంజ్ ఇన్ వెన్యూ కానీ జరిగితే దాని పర్టికులర్స్, any other points relevant for inclusion in the report. ఇంకా టైం టు టైం MCA ఏమేమి ఇంక్లూడ్ చేయమంటే వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇట్ మస్ట్ బి సైన్. జనరల్ గా సైన్ చైర్మన్ చేస్తాడు. ఇన్ కేస్ ఇనబిలిటీ, అయితే కనుక 2 directors along with company secretary. ఆ 2 directors లో ఒకళ్ళు ఖచ్చితంగా ఎండి అయి ఉండాలి. ఒకళ్ళు కంపెనీకి ఎండి ఉన్నట్లయితే, ఒకళ్ళ కంపెనీకి ఎండి ఉన్నట్లయితే ఆ 2 directors లో ఒకడు ఎండి అయి ఉండాలి, రైట్. సో ఎంజిటి 15 అనేది చైర్మన్ ఆఫ్ ద మీటింగ్ సైన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇనబిలిటీ ఆఫ్ ద చైర్మన్ హూ ప్రిసైడెడ్ ద AGM, 2 directors along with company secretary, ఆ 2 directors లో ఒకడు ఖచ్చితంగా మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండాలి ఇఫ్ కంపెనీ ఈజ్ హ్యావింగ్ ఎనీ, రైట్. ఇది సైనింగ్. ఒకవేళ ఫైల్ చేయకపోతే కంపెనీకి 1 lakh పెనాల్టీ పడుతుంది. 30 days దాటిన తర్వాత ఫస్ట్ డే ఏదైతే ఉందో దానికి 1 lakh. ఇంకా అది అలా కంటిన్యూ అవుతూ ఉంది అనుకోండి, 32nd day నుంచి రోజుకి 500, 31st డేకి 1 lakh పడిపోతుంది, రైట్. 32nd day నుంచి ఆల్రెడీ 31st డే పే చేయాల్సిన 100 ప్లస్ 32nd వచ్చిన 500, 33rd డేకి ఇంకో 500, 34th డేకి ఇంకో 500, అలా యాడ్ అవుతుంది.
మాక్సిమం ఆఫ్ ఆ మొత్తం ఆ ఫైన్ మొత్తం మాక్సిమం 5 lakhs దాటకూడదు. 1 lakh అలాగే డేకి 500 ఏదైతే ఉందో అలా ఎన్ని రోజులు కంటిన్యూ అయితే అన్నాళ్ళు, కానీ మాక్సిమం 5 lakhs. అలాగే ఎవ్రీ ఆఫీసర్ హూ ఇస్ ఇన్ డిఫాల్ట్, కంపెనీకి పడే ఫైన్ కాకుండా ఎవ్రీ ఆఫీసర్ హూ ఇస్ ఇన్ డిఫాల్ట్ అంటే ఎవరైతే ఏజిఎం రిపోర్ట్ ఫైల్ చేయాల్సి ఉండి ఫైల్ చేయలేని ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ కూడా మినిమం పెనాల్టీ ఆఫ్ 25,000 అంటే ఫస్ట్ 31st డేన 25,000 పడిపోతుంది. అండ్ అలా కంటిన్యూయింగ్ వచ్చేసరికి రోజుకి 500 రూపీస్, 32nd డే నుంచి 500 రూపీస్ పడుతుంది. మాక్సిమం ఆఫ్ 1 lakh. రైట్, ఇది రిపోర్ట్ ఆన్ జనరల్ మీటింగ్. నెక్స్ట్ సెక్షన్ 117 resolutions and agreements to be filed under section 117. ఇది మీకు పేజ్ నెంబర్ 7.27 లో చూడండి. resolutions and agreements to be filed under section 117 అనే 7.27 పేజ్ లో ఉంది. అక్కడ ఒకసారి చూడండి. సెక్షన్ 117 అనేది ఏంటంటే జనరల్ గా మనకి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత దొరుకుతుంది. కానీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో మనకి కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలో ఫస్ట్ డైరెక్టర్స్ అంటే కంపెనీకి డైరెక్టర్స్ కి ఎవరు అపాయింట్ చేయబడ్డారు అని ఫస్ట్ డైరెక్టర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప ఇంకా టైం టు టైం డైరెక్టర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అందులో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో దొరకవు. తర్వాత నుంచి డైరెక్టర్ అపాయింట్ అయినా, ఆడిటర్ అపాయింట్ అయినా, ఎవరు అపాయింట్ అయినా కూడా అది మినిట్స్ లో రెజల్యూషన్ రూపంలో ఉంటుంది. మినిట్స్ బుక్ ఏమో ఓన్లీ ఓపెన్ ఫర్ ఇన్స్పెక్షన్ ఫర్ మెంబర్స్ ఓన్లీ. మినిట్స్ బుక్ అనేది ఓన్లీ మెంబర్స్ మాత్రమే ఇన్స్పెక్ట్ చేయడానికి కుదురుతుంది, బయట వాళ్ళకి కుదరదు. కాపీ అప్టైన్ చేయాలన్నా కూడా, మినిట్స్ కాపీ అప్టైన్ చేయాలన్నా కూడా మెంబర్స్ అప్టైన్ చేయగలరు, బయట వాళ్ళు అప్టైన్ చేయలేరు. రైట్, సో మరి బయట వాళ్ళకి కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అపాయింట్మెంట్స్ ఏం జరిగాయి, డైరెక్టర్స్ ఎవరు, అలాగే కంపెనీ రకరకాల అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవుతుంది. బ్యాంక్స్ తో లోన్ తీసుకోవడానికి కానివ్వండి, పేటెంట్స్ లీజ్ తీసుకోవడం కానివ్వండి, ల్యాండ్ కి సంబంధించిన లీజ్ తీసుకోవడం కానివ్వండి, కంపెనీకి సంబంధించిన అసెట్స్ ని చార్జ్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలా డిఫరెంట్ అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ అగ్రిమెంట్స్ ఎంటర్ అవడానికి కూడా మనకి జనరల్ మీటింగ్ లో రెజల్యూషన్స్ పాస్ అవుతాయి. సో ఈ అగ్రిమెంట్స్ కాపీస్ కానీ ఇవన్నీ కూడా మరి పబ్లిక్ డాక్యుమెంట్స్ అవ్వవు, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉంటాయి, రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటాయి, కంపెనీకి సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటాయి, అందరూ ఇన్స్పెక్ట్ చేయలేరు. సో కంపెనీస్ యాక్ట్ ఏం చేసిందంటే సర్టెన్ అగ్రిమెంట్స్ అండ్ సర్టెన్ రెజల్యూషన్స్ నువ్వు పాస్ చేసుకున్నావా, మినిట్స్ లో ఆల్రెడీ రాసుకున్నావు, వాటన్నిటిని కూడా ఒకసారి నాతో ఫైల్ చేయి. సో అంటే ఆర్ఓసితో ఎప్పుడైతే ఫైల్ చేశారో those copies become public documents. Anybody can inspect those agreements as well as resolutions. Right, section 117 యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థమైందన్న. సో ఏదైతే మినిట్స్ ఏదైతే ఉందో అది ఓన్లీ యాక్సెసిబుల్ ఫర్ మెంబర్స్ కాబట్టి ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కానివ్వండి, లేకపోతే రెజల్యూషన్స్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ కి యాక్సెసిబుల్ గా ఉండాలి ఇన్స్పెక్ట్ చేయడం కోసం. సో అందుకోసం వాటిని పబ్లిక్ చేయడం కోసంగా ఆర్ఓసితో ఫైల్ చేయమని చెప్తున్నారు. సో అది ఎవరెవరికి అప్లోడ్ అవుతుందో చూడండి. సో ద కంపెనీ షాల్ ఫైల్ విత్ ఆర్ఓసి ఏ కాపీ ఆఫ్ ఎవ్రీ రెజల్యూషన్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ యాజ్ పర్ సెక్షన్ 117 subsection 3 and every agreement which is required to be filed as per section 117 subsection 3. చూద్దాం సబ్సెక్షన్ 3 లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. రైట్, సో ఎవ్రీ కంపెనీ కొన్ని సెక్షన్ 117 అంటే సెక్షన్ 117 సబ్సెక్షన్ 3 కొన్ని క్లాజులకి ప్రైవేట్ కంపెనీకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. రైట్, జనరల్ గా ఇది అన్ని కంపెనీస్ కి అప్లై అవుతుంది అన్న. సెక్షన్ 117 అనేది అన్ని కంపెనీస్ కి అప్లై అవుతుంది. సో ఎవ్రీ కంపెనీ మస్ట్ ఫైల్ resolutions and agreements which are specified under section 117 subsection 3. టైం లిమిట్ 30 days. మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం, మనం ఒక ఫార్మాట్ చెప్పుకున్నాం. రెజల్యూషన్ ఏది పాస్ అయినా సరే 30 days లోపు మనం ఆర్ఓసితో ఫైల్ చేయాలి అని చెప్తున్నాం. నథింగ్ బట్
అది ఇక్కడ నుంచి తీసుకుంది. అది మనం కొన్నిటిని మాత్రం మనం గుర్తుపెట్టుకున్నాం. కొన్ని 15 days లోపే ఫైల్ చేయాల్సినవి ఉన్నాయి. అవి ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కామన్ పాయింట్ అయితే ఏంటన్నా మాక్సిమం రెజల్యూషన్స్ అన్ని కూడా విత్ ఇన్ 30 days ఆఫ్ పాసింగ్ ROC తో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం ఎప్పుడో కామన్ పాయింట్ చెప్పుకున్నాం. ఆ కామన్ పాయింట్ ఈ సెక్షన్ నుంచి డ్రా చేస్తున్నాం మనం. సో విత్ ఇన్ 30 days ఆఫ్ పాసింగ్ ఆఫ్ సచ్ రెజల్యూషన్, అలాగే మేకింగ్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్. ఇక్కడ మనకి మీటింగ్ కంక్లూడ్ అయిన తర్వాత నుంచి 30 days కాదన్నా, రెజల్యూషన్ పాస్ అయిన దగ్గర నుంచి 30 days. ఇప్పుడంటే మీటింగ్స్ మాక్సిమం 1 day లో కంక్లూడ్ అయిపోతుంది. కన్వీన్ కంక్లూడ్ ఒక రోజులో మాక్సిమం అయిపోతుంది, రైట్? ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ వచ్చింది, రిమోట్ ఓటింగ్ వచ్చింది, ఇంట్లో ఉండి ఓట్ వేసేసి వచ్చి మీటింగ్ లో కూర్చుంటున్నాడు. సో ప్రొసీడింగ్స్ అనేవి చాలా స్పీడ్ అయిపోయాయి. ఒకప్పుడు చాలా టైం, మనకు ఒక పోల్ కండక్ట్ చేయాలంటే 3-4 గంటలు పట్టేది. సో అందువల్ల 2-3 రోజులు జరిగేవి మీటింగ్స్. సో అందువల్ల చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు, రెజల్యూషన్ పాస్ అయిన దగ్గర నుంచి 30 రోజుల లోపు అది ROCకి ఫైల్ అవ్వాలి, కంక్లూడ్ దగ్గర నుంచి కాదు. రిపోర్ట్ మాత్రం, ఏజిఎం రిపోర్ట్ మాత్రం కంక్లూడ్ దగ్గర నుంచి 30 days కానీ, రెజల్యూషన్స్ ఫైలింగ్ మాత్రం పాస్ అయిన దగ్గర నుంచి 30 days లోపు. అలాగే అగ్రిమెంట్స్ ఏవైతే ఇక్కడ మనకి సబ్సెక్షన్ 3 లో ఏవైతే అగ్రిమెంట్స్ చెప్పాడో అలాంటి అగ్రిమెంట్స్ ఎంటర్ అయిన దగ్గర నుంచి 30 days లోపు ROC తో ఫైల్ చేయాలని చెప్తున్నాడు. అది టైం లిమిట్. ఫార్మ్ నెంబర్ ఇది MGT 14 లో విత్ ఇన్ 30 days ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్ అయినటువంటి రెజల్యూషన్స్ లో ఏవైతే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కానీ, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కానీ ఆల్టర్ చేసేవి అనేటువంటి కనుక వాటిని AOA MOA లో ఎంబాడీ చేయాలి, రైట్? అంటే ROC తో ఆల్రెడీ మనం AOA MOA కాపీస్ ఫైల్ చేసాం కదా, ఇది పర్టికులర్ ప్రొవిజన్ ఈ రెజల్యూషన్ ద్వారా అమెండ్ అయింది. సో దీన్ని అక్కడ ఎంబాడీ చేయండి, ఎనెక్స్ చేయండి, రైట్? ఆల్రెడీ AOA ఏదైతే ఉందో దాంతో ఎనెక్స్ చేయండి అంటారు. అలాగే మన దగ్గర ఆల్రెడీ ప్రింటెడ్ AOAs ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఆల్టర్డ్ కాపీ అనేది, రైట్, ఎనెక్స్ చేయాలి అని చెప్తారు. సరే, ఇప్పుడు సెక్షన్ 117 సబ్ సెక్షన్ 3 ఏమేం ఫైల్ చేయాలి? ఏమేమి ఫైల్ చేయాలని చూసినప్పుడు ఫస్ట్ నాన్న స్పెషల్ రెజల్యూషన్స్. స్పెషల్ రెజల్యూషన్. సరే, ఒక మీటింగ్ లోనన్నా నేమ్ చేంజ్ కి సంబంధించి ఒక రెజల్యూషన్ ఓటింగ్ కి పెట్టారు, రైట్? అంటే మూవ్ చేసిన తర్వాత ఓటింగ్ కి వచ్చింది, రైట్? నేమ్ చేంజ్ అంటే ఏ రెజల్యూషన్ పాస్ చేయాలన్నా? ఆల్టరేషన్ ఆఫ్ నేమ్. అషిత? ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ కి ఏ రెజల్యూషన్ పాస్ చేయాలి? స్పెషల్ రెజల్యూషన్. ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ కి స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి, సరేనా? సో ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ కి స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. సో అలాగా రెజల్యూషన్ పెట్టారు, కానీ ఒక్క అపోజిషన్ ఓటు కూడా లేకుండా అందరూ కూడా నేమ్ చేంజ్ ఒప్పుకున్నారు నాన్న. అంటే ఎంతమంది అయితే మెంబర్స్ అటెండ్ అయ్యారో అంతమంది కూడా ఒప్పుకున్నారు. దీని యునానిమస్ రెజల్యూషన్స్ అంటాం, రైట్? సో స్పెషల్ రెజల్యూషన్ అయితే కదా ఫైల్ చేయాలి, ఇక్కడ మనకి యునానిమస్ రెజల్యూషన్ పాస్ అయింది కాబట్టి ఇది ఫైల్ చేయని అవసరం లేదా? పాస్ అయింది యునానిమస్ రెజల్యూషన్ కదా, అసలు ఎటువంటి అపోజిషన్ లేకుండా రెజల్యూషన్ పాస్ అయిపోయింది, దీని యునానిమస్ రెజల్యూషన్స్ అంటాం. మరి ఇప్పుడు ఇది ఫైల్ చేయాలా వద్దా? ఏనా? ఎవరు చెప్తారు? సిద్ధు? అది ఫైల్ చేయాలి. ఫైల్ చేయమని స్పెషల్ రెజల్యూషన్ కదా, మరి యునానిమస్ రెజల్యూషన్ కూడా ఫైల్ చేయాలా? ఎస్, ఫైల్ చేయాలి. అక్కడ మీకు సెకండ్ పాయింట్
చాలా లెందీ చెప్పాడు చూడండి. రెజల్యూషన్స్ విచ్ హ్యావ్ బీన్ అగ్రీడ్ టు బై ఆల్ ద మెంబర్స్ బట్ విచ్ ఇఫ్ నాట్ సో అగ్రీడ్ టు would not have been effective for this purpose unless they had been passed as special resolutions. Right? So మొత్తం అందరూ కూడా ఒప్పుకున్నారంట. రైట్? సో యునానిమస్ రెజల్యూషన్స్ కూడా ఫైల్ చేయాలి. రైట్? అలాగే మూడో పాయింట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెజల్యూషన్ సంబంధించి అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్, రెన్యూవల్ ఆఫ్ అపాయింట్మెంట్, అలాగే వేరియేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్. సో మేనేజింగ్ డైరెక్టర్ అపాయింట్ చేసేది బోర్డు. మనం జనరల్ గా ఏం చేస్తాం అంటే డైరెక్టర్స్ అపాయింట్ చేస్తాం జనరల్ మీటింగ్ లో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి డెలిగేట్ చేస్తాం మేనేజింగ్ డైరెక్టర్ మీరే ఎన్నుకోండి అని చెప్పి. సో అలా ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ రెజల్యూషన్ లో అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్, రెన్యూవల్, అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి సంబంధించిన వేరియేషన్ ఎవరికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ సంబంధించిన ఏమైనా ఉంటే అది కూడా ఫైల్ చేయాలి. సో అంటే మరి కంపెనీకి సంబంధించిన ఎండి ఎవరో బయట వాళ్ళకి కూడా తెలియాలి కదా. అది కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కదా అపాయింట్ చేసేది మేనేజింగ్ డైరెక్టర్ ని. కాబట్టి బోర్డ్ రెజల్యూషన్ రిగార్డింగ్ అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్, రెన్యూవల్, వేరియేషన్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎండికి సంబంధించినవి కూడా సెక్షన్ 117 సబ్సెక్షన్ 3 కింద తీసుకొచ్చి ఫైల్ చేయమని చెప్పారు. నెక్స్ట్, బ్యాంక్రప్సీ కోడ్ 2016 కింద వైండింగ్ అప్ వాలంటరీ వౌండ్ అప్ సంబంధించిన రెజల్యూషన్ ఏదైనా పాస్ చేసుకుంటే దాన్ని కూడా ఈ సెక్షన్ కింద ఫైల్ చేయాలని చెప్తున్నాడు. అలాగే రెజల్యూషన్స్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 179 సబ్సెక్షన్ 3, ఇది చాలా పెద్ద సెక్షన్ నాన్న, ఫైనల్ లో ఉంటుంది. జస్ట్ నథింగ్ బట్ లోన్లు అనుకుందాం కాసేపు. కంపెనీ ఎవరికైనా లోన్లు ఇవ్వాలన్నా దేనికి సంబంధించిన సెక్షన్ అనుకుందాం, దానికి చాలా రూల్స్ ఉంటాయి. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళకున్న పరిధిలో వేరే వాళ్ళకి ఏదైనా లోన్స్ శాంక్షన్ చేయాలనుకుంటే, మన కంపెనీ బిజినెస్ లోన్లు ఇవ్వడం ఇదైతే కనుక ఆర్బీఐ పరిధి కిందకి వస్తుంది. సో దాని అలా ఆర్బీఐ లైసెన్స్ ఏమీ లేదు, మనం ఏదో నార్మల్ బిజినెస్ ఏవో చేసుకుంటూ పోతున్నాం. సో ఎందుకో కంపెనీ వేరే వాళ్ళకి ఎవరికో లోన్ ఇవ్వాల్సి వచ్చింది. రైట్? సో దానికి 1,00,000 రూల్స్ ఉన్నాయి సెక్షన్ 179 సబ్సెక్షన్ 3 కింద. అలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళకున్న పవర్స్ లో ఎవరికైనా లోన్లు ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించిన రెజల్యూషన్స్ ఫైల్ చేయాలి. సార్ మరి ఇప్పుడు బ్యాంకింగ్ అనేవి కూడా కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి కదా, వాళ్ళు రోజుకు మరి లక్షల లోన్లు ఇస్తారు కదా, ఇప్పుడు మరి వాటన్నిటిని ఫైల్ చేయాలంటే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్పి దీని నుంచి బ్యాంకింగ్ కంపెనీస్ కి ఎక్సెప్ట్ చేశారు. సెక్షన్ 179 సబ్సెక్షన్ 3 లో ఇది ఏ, బి, సి, డి, ఇది యాక్చువల్గా చెప్తున్నానా, మధ్యలో ఒకటి మనకి మిస్ చేసాం. డి పాయింట్ మిస్ చేసాం సార్. వైండింగ్ అప్ అనేది ఈ కింద వస్తుంది. డి క్లాస్ రెజల్యూషన్స్, క్లాస్ మీటింగ్. డి అనేది క్లాస్ మీటింగ్, ఆ తర్వాత చూద్దాం ఒకసారి. సెక్షన్ క్లాస్ ఎఫ్ అయిపోయిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం నాన్న. సో సెక్షన్ 179 సబ్ సెక్షన్ 3 నుంచి ఎక్సెప్షన్ ఎవరికి అంటే ప్రైవేట్ కంపెనీస్ అలాగే బ్యాంకింగ్ కంపెనీస్, ఈ రెండింటికి కూడా సెక్షన్ 179 సబ్ సెక్షన్ 3 అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళకున్న పవర్ లో ఏదైనా లోన్ శాంక్షన్ చేస్తే దానికి సంబంధించిన రెజల్యూషన్స్ యాక్చువల్ గా ఫైల్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 179 సబ్ సెక్షన్ 3 క్లాస్ ఎఫ్ కింద ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంకింగ్ కంపెనీస్ కనుక ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో లోన్స్ ఏమైనా శాంక్షన్ చేసినట్లయితే వాటికి వన్ సెక్షన్ ఈ క్లాస్ ఎఫ్ కింద ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా దీని నుంచి ఎగ్జామ్షన్. నెక్స్ట్ మరి ఎన్బిఎఫ్సి సార్, ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ ఇవన్నీ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్ని కూడా దీని కిందకు వస్తాయి, ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్
G పాయింట్ వచ్చేసరికి ఎనీ అదర్ రెజల్యూషన్ ఆర్ అగ్రిమెంట్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అండ్ ప్లేస్డ్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఇంకా అప్పటికప్పుడు ఎంసీఏ ఇంకా అదర్ ఇంకేదైనా స్పెసిఫై చేస్తే అది, ఇంతవరకు ఏమి స్పెసిఫై చేయలేదు ఈ సెక్షన్ కింద. ఎనీ అదర్ రెజల్యూషన్ అగ్రిమెంట్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, రైట్. సో ఇవన్నీ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. పనిష్మెంట్ వచ్చేసరికి 1 lakh, 31st డే 1 lakh పడిపోతుంది. 32nd డే నుంచి 500 ఈచ్ డే, మాక్సిమం ఆఫ్ 25 lakhs. ఇంకా సివియర్, ఇందాక మీదకి రిపోర్ట్ ఆఫ్ జనరల్ మీటింగ్ మీదకి ఇంకా సివియర్. అలాగే ఎవ్రీ ఆఫీసర్ కి వచ్చేసరికి మినిమం అంటే 31st డే 50,000 పడిపోతుంది మినిమం. అలాగే కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్ 32nd డే నుంచి 500 యాడ్ అవుతూ వెళ్తుంది, మాక్సిమం ఆఫ్ 5 lakhs, రైట్. సో ఇది మనకి రెజల్యూషన్స్ అండ్ అగ్రిమెంట్స్ టు బి ఫైల్. ఇందులో మనకి డి వచ్చేసరికి క్లాస్ ఏదైనా డి పాయింట్ బి అనేది అది. బట్ యాక్చువల్ యునానిమస్ రెజల్యూషన్ పాస్ అయిపోయింది, కానీ అది ఏ రెజల్యూషన్ గా పాస్ అయి ఉండాలి? స్పెషల్ రెజల్యూషన్ గా పాస్ అయి ఉండాలి. కానీ ఎలా పాస్ అయింది? యునానిమస్ రెజల్యూషన్ గా పాస్ అయింది, అయినా సరే ఫైల్ చేయాలి, రైట్. స్పెషల్ రెజల్యూషన్ గా పాస్ అవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఫైల్ చేయాలి. అవి స్పెషల్ రెజల్యూషన్ గా పాస్ అయినా లేదా యునానిమస్ రెజల్యూషన్స్ గా పాస్ అయినా, సింపుల్ గా చెప్పాలంటే. స్పెషల్ రెజల్యూషన్ అంటే ఏంటి? అపోజిషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇంటూ 3 వస్తే అది స్పెషల్ రెజల్యూషన్ అంటాం. కానీ అసలు అపోజిషన్ రాకపోతే దాన్ని ఏ రెజల్యూషన్ అంటాం? యునానిమస్ గా పాస్ అయింది అంటాం, ఏకగ్రీవం. సో స్పెషల్ రెజల్యూషన్ గా పాస్ అవ్వాల్సింది ఉంది, కానీ యునానిమస్ గా ఏమైంది? పాస్ అయింది. సో అలాంటి రెజల్యూషన్స్ కూడా. అర్థమైందా? నెక్స్ట్ డి పాయింట్ వచ్చేసరికి క్లాస్ మీటింగ్స్. అంటే డిబెంచర్ షేర్ మనకి డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్స్ ఉంటారు, షేర్ హోల్డర్స్ ఉంటారు. అలా క్లాస్ మీటింగ్ జరుగుతుంది. ఆ క్లాస్ మీటింగ్ లో స్పెషల్ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాల్సిన రెజల్యూషన్ ఏదైనా ఉంది, కానీ అవి కూడా యునానిమస్ రెజల్యూషన్స్ గా పాస్ అయ్యాయి. అలాంటి వాటిని కూడా అంటే స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. క్లాస్ మీటింగ్స్ లో స్పెషల్ మెజారిటీగా పాస్ అవ్వాల్సిన రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పెషల్ మెజారిటీతో పాస్ అయినా పర్లేదు, యునానిమస్ గా పాస్ అయినా పర్లేదు, వాటిని మాత్రం మనం ఏం చేయాలి? ఫైల్ చేయాలి, రైట్. నాన్న ఇక్కడ సెక్షన్ 117 క్లారిటీ ఉందా నాన్న? రైట్. సో ఇక్కడికి మనకి చాప్టర్ మొత్తం కంప్లీట్ అయింది. ఒక్కసారి క్విక్ గా మనం రివైజ్ చేస్తే